హాయ్ అందరికీ నమస్కారం. ఓజీ ఆ పేరే ఒక విపరీతమైన వైబ్స్ ఉండే పేరు. ఓజీ, ఓజీ, ఓజీ ఎక్కడికెళ్ళినా. ఈ ఓజీకి సంబంధించి 25వ తారీఖు ఓజీ రిలీజ్ అవబోతోంది. ఒక సునామీ సృష్టించబోతోంది. అయితే కరెక్ట్‌గా ఇవాల్టికి చూస్తే దాదాపుగా 2 వారాలున్నా గాని ఇంకా కేవలం 2 వారాలున్నా గాని ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. ఎక్కడెక్కడ 'హరిహర వీరమల్లు'కు కూడా ఇలాగే ప్రమోషన్స్ ఆలస్యమయ్యాయి అన్న ఒక అసంతృప్తి ఫ్యాన్స్‌లో ఉంది. అంటే ఫ్యాన్స్‌కి ఎలాగో ప్రచారం అవసరం లేదు. కానీ పాన్ ఇండియా రేంజ్‌లో ఎళ్ళాలి అంటే గనక ప్రచారం కావాలి కదా! అనేది వాళ్ళ ఉద్దేశ్యం. అయితే వాళ్ళందరికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే చూడండి, ఓజీకి సంబంధించి డబ్బింగ్ వరకు పూర్తయింది. ఈ సందర్భంగా వాళ్ళు ఒక ఫోటోలకు పోజ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు, సుజిత్ గారు, దానయ్య గారు, ఇలా సినిమాకు సంబంధించిన మొత్తం క్రూ అంతా ఉంది. వీళ్ళందరూ కూడా డబ్బింగ్ పనులన్నీ కూడా పూర్తయిపోయినాయి. అంటే సినిమాకి ఇక మొత్తం పనులైతే పూర్తయిపోయినాయి. ఇక ప్రచారం మొదలుపెట్టాలా? ఇక మొదలెడదామా అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు దీనికి సెపరేట్‌గా, అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఈసారి ఇతర హిందీ, ఇతర బెల్ట్‌లలో కూడా ప్రచారం చేస్తే బాగుంటుందని చాలామంది ఆశిస్తున్నారు. మరి ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు కావచ్చు, ఇప్పటికే వచ్చిన మ్యూజిక్ కావచ్చు, తమను ఓవరాల్‌గా ఇండియాని షేక్ చేస్తున్నాడు అంటే ఇదేమి అతిశయోక్తి కాదు. ఇండియానే షేక్ చేస్తున్నాడు తన మ్యూజిక్ తోటి. ఇవాళ చూడండి, ఏ షోస్ అయినా గానీ చివరికి 'బిగ్ బాస్' షో కూడా ప్రారంభమైంది ఓజీ మ్యూజిక్‌తోనే ప్రారంభమైంది. సో ఏ షోస్‌లో చూసినా, ఎక్కడ చూసినా, ఏ ఫంక్షన్‌లో చూసినా ఓజీ మ్యూజిక్ తోటి అద్దర కొడతా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారిని ఇలా ఫెరోషియస్ క్యారెక్టర్‌లో చూడటానికి జనమంతా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు చూద్దామా అని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి నప్పే ఒక యాటిట్యూడ్ అండి అది. పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్‌కి ఒక ప్రత్యేకమైన యాటిట్యూడ్ ఉంటది. ఆ యాటిట్యూడ్‌కి కరెక్ట్‌గా సరిపోయే సినిమా ఓజీ. అందుకే ఓజీకి ఇంత హైప్ వచ్చిందని చెప్పాలి. ఈవెన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా లేదు అంత హైప్. సో రిలీజ్ కాకముందు నుంచే దాదాపు సినిమా అంటే ఎన్నికలు మొదలు కాకముందు నుంచి కూడా ఓజీకి ఒక క్రేజ్. ఎక్కడికెళ్ళినా ఓజీ అనో ముఖ్య సీఎం అనో, ఓజీ అనో సీఎం ఈ రెండే అరుస్తా ఉంటారు జనం. సో అలాంటి ఓజీ ఇవాళ డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇక ప్రచార కార్యక్రమాల్లోకి ఎంటర్ కాబోతోంది. ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. మొట్టమొదటి టికెట్ 5 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇదొక రికార్డు. సో ఓవర్సీస్‌లో దాదాపు ఇంకా రిలీజ్‌కి 3 వారాలు ఉండగానే రికార్డులన్నీ కొల్లగొట్టేసింది. ఇప్పటికి ఇంకా దాదాపు 2 మిలియన్‌కి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇంకా తాజా పోస్టర్ అయితే రిలీజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈవెన్ రజనీకాంత్ గారి 'కూలీ' సినిమా రికార్డులను కూడా ఇది బద్దలు కొడుతోంది. సో తాజాగా యూరప్ అంతా కూడా అత్యధిక థియేటర్‌లో రిలీజ్ అవుతా ఉంది. ఇలాగా రకరకాల రికార్డులు ఇప్పటికే బద్దలైపోయినాయి. ఇక సినిమా రిలీజ్ అయితే ఇంకెన్ని బద్దలైతాయో అనేది జనమంతా ఆలోచిస్తా ఉన్నారు. మొత్తం మీద ఓజీ ఫీవర్ అయితే పెరిగిపోతా ఉంది రోజు రోజుకి. కేవలం 2 వారాల్లో ఓజీ రిలీజ్ కాబోతోంది. సో డెఫినెట్‌గా అదొక పండగ వాతావరణం. ఇది సినిమా ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంటది గదా! ఈవెన్ 'హరిహర వీరమల్లు'కి గాని, 'ఉస్తాద్ భగత్ సింగ్' గాని, లేకపోతే ఏ సినిమాకైనా గాని ఇండస్ట్రీ వర్గాల టాక్ ఒకటి ఉంటది. పర్లేదు అనే టాకు, బాగుంది అనే టాకు, బాలేదనే రకరకాలు ఉంటాయి కదా! ఓజీకి వచ్చిన టాక్ అయితే అద్భుతం, ఎర్రగా తీసిందయ్యా సినిమా అంటున్నారు. ఓజీలో నటించిన వాళ్ళందరూ కూడా చెబుతున్న మాట ఇదే. ఓజీలో నెక్స్ట్ లెవెల్ ఉంటది సినిమా అని చెప్తున్నారు. మరి అలాంటి సినిమా కోసం మనందరం కూడా ఈగర్‌లీ వెయిటింగ్ కదా! సో ప్రచార కార్యక్రమాలు షురు అయితున్నాయి. చూద్దాం ఎక్కడెక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తిరుగుతారు, ఎక్కడెక్కడ ప్రచారం చేస్తారు, ఏ రకంగా ప్రచార కార్యక్రమాలు ఉంటాయో చూద్దాం.